హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్. ఈ రోజు మనం హైదరాబాద్ మోస్ట్ ట్రెండింగ్ అయిన రెండు ఫుడ్స్ అయితే ట్రై చేయబోతున్నాము. అరేబియన్ మంది, అలాగే ఫేమస్ హైదరాబాద్ దమ్ బిర్యానీ. సో ఈ రెండిట్లో ఏది బాగుందో చూద్దాం పదండి. ప్రెసెంట్ వచ్చేసి నేను హైదరాబాద్ లో ఉన్న లింగంపల్లి ఏరియాలో ఉన్నాను. ముందుగా మనం దమ్ బిర్యానీ అయితే ట్రై చేద్దాము. దమ్ బిర్యానీ అనంగానే మీకు గుర్తొచ్చే ఫేమస్ రెస్టారెంట్స్ ఏంటి? మెహఫిల్, పారడైజ్, సితారా, బావర్చి, అలాగే పిస్తా హౌస్. సో నేను ప్రెసెంట్ లింగంపల్లి ఏరియాలో ఉన్న పిస్తా హౌస్ కి అయితే వచ్చానండి. ఇక్కడ నేను స్టార్టర్స్ లో తంగడి కబాబ్, అలాగే జాఫ్రానీ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ముందుగా మన స్టార్టర్ వచ్చేసింది, తినేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది. దీన్ని చూడంగానే నాకైతే నోరు ఊరిపోయిందండి, అదిరిపోయింది చూడ్డానికి. సో టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది అనేది. సో చూసారు కదా, చక్కగా కాలింది, ఓవర్ కుక్ అవ్వలేదు, అలా అని పచ్చిగా లేదు, పర్ఫెక్ట్ గా కుక్ అయింది మన తంగడి కబాబ్ అనేది. సో టేస్ట్ చేద్దామా? దీంతో పాటు మనకు మిన్ చట్నీ అయితే ఇచ్చారు. సో ఇది తిని చూద్దాం ఎలా ఉందనేది. సూపర్ ఉందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మసాలా లోపల దాకా వెళ్ళింది చికెన్ ముక్కకి, అసలు ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు పిస్తా హౌస్కి వెళ్ళినప్పుడు ఈ తంగడి కబాబ్ ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన జాఫ్రానీ దమ్ బిర్యానీ కూడా వచ్చేసింది, ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాము. ఇక్కడ ఈ బిర్యానీలో స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. ఎందుకంటే ఇది మీడియం స్పైసీగా అండ్ మీడియం మసాలా అయితే వస్తుంది కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట ఈ బిర్యానీ అనేది. సో చూసారు కదా, మసాలా అనేది ఎక్కువ లేదు, నార్మల్ గా ఉంది. అండ్ ఈ ఫ్లేవర్స్ కూడా అలా వాళ్ళు సర్వ్ చేస్తున్నప్పుడు ఆ స్మెల్, అరోమా చాలా బాగుందండి. పిస్తా హౌస్ వచ్చేసి హలీం కి చాలా ఫేమస్ అండి. రంజాన్ సీజన్ లో కనుక మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇసుకేస్తే రాళ్ళంత మంది జనాలు ఉంటారు. అండ్ గంటల తరబడి లైన్ లో నుంచొని ఆ హలీం అయితే తీసుకెళ్తారు. అంత టేస్టీ ఉంటది, వర్త్ అని చెప్పొచ్చు. అంత గంటల తరబడి లైన్ లో నుంచొని మరి పట్టుకెళ్తారు అనమాట. ఈ పిస్తా హౌస్ బ్రాంచెస్ అయితే చాలానే ఉన్నాయి. ప్రెసెంట్ వచ్చేసి నేను లింగంపల్లి బ్రాంచ్ లో ఉన్న పిస్తా హౌస్ లో అయితే ఉన్నాను. మీరు ఎప్పుడైనా ఈ బ్రాంచ్ కి వచ్చినప్పుడు తంగడి కబాబ్, అలాగే ఈ జాఫ్రానీ దమ్ బిర్యానీ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోయి. ఈ జాఫ్రానీ దమ్ బిర్యానీని పిస్తా హౌస్ లో మీరు ఆల్రెడీ ఒకవేళ ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది. మీరైతే బిర్యానీలు ఎలా ఎండ్ చేస్తారు? నేనైతే బిర్యానీ తిన్న తర్వాత ఓ టీ అయితే తాగుతానండి. పిస్తా హౌస్ లో ఈ ఇరానీ టీ కూడా చాలా బాగుంటుందండి. బిర్యానీ తిన్న తర్వాత ఒక వేడి వేడి టీ తాగితే మనం తిన్న బిర్యానీ టేస్ట్ డబుల్ అయిపోతుంది అనమాట. ఇప్పటిదాకా ట్రై చేయకపోతే ఖచ్చితంగా వెంటనే ట్రై చేయండి. నెక్స్ట్ అప్ మనం వచ్చేసాం అరేబియన్ మందికి. ఇది లింగంపల్లి ఫ్లైఓవర్ దిగంగానే లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి ఎంఎం ట్రీ. అండ్ మండీస్ లో కూడా మనకి గోస్ట్ మండి ఉంది, ఎంఎం ట్రీ, అరేబియన్ మండి, ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఎంఎం ట్రీలో కూడా మనకి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. లోపలికి రాగానే అంబియన్స్ అయితే అదిరిపోయాయండి, చాలా అట్రాక్టివ్ గా చాలా బాగున్నాయి అనమాట. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చక్కగా మనం కింద కూర్చొని తినొచ్చు అనమాట. ఒకప్పుడు హైదరాబాద్కి వస్తే అందరూ అనుకునే వాళ్ళు, ఓకే హైదరాబాద్ వెళ్తున్నాము, ఖచ్చితంగా దమ్ బిర్యానీ టేస్ట్ చేయాలి అనేది. రీసెంట్ టైమ్స్ లో వచ్చేసి మనకి ఈ అరేబియన్ మండి అనేది చాలా ఫేమస్ అయిపోయింది. ఈ ఎంఎం ట్రీ బ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయండి. బట్ మేము వచ్చేసి ఇక్కడ లింగంపల్లి దగ్గర ఉన్న ఎంఎం ట్రీ బ్రాంచ్ కి అయితే వెళ్ళామన్నమాట. సో ఒక్క మంది ఆర్డర్ చేసామంటే 4 members కి హ్యాపీగా సరిపోతుంది. దీనిలో కూడా మనకి హాఫ్ ఫుల్ అని ఉంటాయండి. హాఫ్ అయితే ఇద్దరికి సరిపోతుంది, అండ్ ఫుల్ అయితే 4 కరెక్ట్ గా సరిపోతుంది. ఒక్క మినిట్ కూడా లేట్ చేయకుండా వెంటనే మనం ఆర్డర్ అయితే చెప్పేద్దాము. సో మేమైతే ఒక స్టార్టర్, అలాగే ఒక మండి అయితే ఆర్డర్ చేస్తున్నామండి. మండీలో వచ్చేసి చికెన్ స్టీక్ మండి ఆర్డర్ చేసాము, ఫ్రై పీస్ అనమాట. మేము ఫుల్ ఆర్డర్ చేసాము, 4 కరెక్ట్ గా సరిపోతుంది. మా 4 అయితే ఎక్కువ తినే వాళ్ళు ఉన్నారనుకోండి, మనకి ఫుల్ ఇద్దరికే సరిపోతుంది, హాఫ్ వచ్చేసి ఒకరికి సరిపోతుంది అనమాట. ముందు మన స్టార్టర్ వచ్చేసింది, టేస్ట్ చేసి చూద్దాము. స్టార్టర్ లో చూసారు కదా, చక్కగా ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే డిప్ కూడా ఇచ్చారు. స్టార్టర్ మా చేతికి రంగానే నేను మా చెల్లి మాత్రం అస్సలు సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా వెంటనే తినడం స్టార్ట్ చేసేసామండి. చూడంగానే అంత ఎమ్మీగా ఉంది ఆ స్టార్టర్. చికెన్ స్టీక్ కబాబ్ అనమాట ఇది. ఇందులో వచ్చేసి మనకి 8 pieces వస్తాయి, కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే 2 డిప్స్ అయితే వచ్చాయి. చూడంగానే ఎమ్మీగా ఉంది. అండ్ తింటుంటే కూడా ఆ మసాలాలు చాలా బాగున్నాయండి, మీడియం స్పైసీగా ఉన్నాయి. అండ్ చికెన్ పీస్ కూడా జ్యూసీగా టెండర్గా ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ స్టార్టర్ అయితే ట్రై చేయడం మర్చిపోకండి. ఇది వచ్చేసి ఎంఎం ట్రీ లింగంపల్లి బ్రాంచ్ అండి. మన నల్గొండ ఫ్లైఓవర్ దిగంగానే లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా వెళ్ళండి. ఈ చికెన్ స్టీక్ కబాబ్ మస్ట్ అండ్ షుడ్ అండి, ట్రై చేయకుండా మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టేస్ట్. మన మండి అయితే వచ్చేసింది చికెన్ స్టీక్ మండి ఫ్రై పీస్ అయితే మేము ఆర్డర్ చేసాం కదా. సో ఇది వచ్చేసి మన 4 కరెక్ట్ గా సరిపోతుందండి. ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మాత్రం 2 సరిపోతుంది అనమాట. చూడటానికి ఇలా ఉంది కానీ మనం తినడం మొదలెడితే మాత్రం తిని తిని అలిసిపోతారండి, అంత ఉంటుంది లోపల. రైస్ కనపడదు కానీ బయటికి చాలా ఎక్కువ ఉంటుంది రైస్. ఇది వచ్చేసి ఫ్లేవర్డ్ రైస్, దాని మీద ఫ్రై పీసెస్ ఇంకా సాలెడ్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకెందుకు లేట్, అస్సలు లేట్ చేయొద్దు, వెంటనే స్టార్ట్ చేసేద్దాం తింటాము.
అమ్మో చెప్తే నమ్మరు కానివ్వండి, తిని ఆయాసం అలుపు వస్తుందే కానీ రైస్ మాత్రం తరగట్లేదండి. అంత రైస్ అయితే వచ్చిందనమాట. కాబట్టి నేను ఒక సజెషన్ అయితే ఇస్తాను. మీరు తినాలనుకుంటే, మధ్యాహ్నం తినాలనుకుంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి, నైట్ తినాలనుకుంటే మధ్యాహ్నం లంచ్ అయితే స్కిప్ చేసి వెళ్ళండి. అప్పుడు హ్యాపీగా కడుపు నిండా తింటారు, మీరు ఆయాసపడకుండా అలిసిపోకుండా. బిర్యానీ, అరేబియన్ మండి రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే మీరే చూస్ చేసుకుంటారు? నాకు కమెంట్ చేసి చెప్పండి. నన్ను అడిగితే మాత్రం నేను రెండూ చూస్ చేసుకుంటానండి. దేని ఫ్లేవర్ దాంది, దేని టేస్ట్ దాంది. బిర్యానీయే, అరేబియన్ మండియే రెండు నాకు చాలా బాగా నచ్చాయి. దేని ఫ్లేవర్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, అరోమా కానివ్వండి, నాకు రెండు నచ్చాయి. రెండు జ్యూసీగా, టెండర్గా చాలా బాగున్నాయి. అండ్ మసాలాలు కూడా మీడియం స్పైసీగా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఇది మన ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.